ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లాక్స్. ఇప్పుడు మనం 6 నెలల పాటు నిల్వ ఉండే చింతపండు గుజ్జు, చింతపండు పేస్ట్ తయారు చేసుకుందామా. ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే పూజలప్పుడు, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు బాగా పనికొస్తుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా ట్రై చేస్తారు. రెడీ టు వాచ్. కొలత అనేది ఏమీ లేదు, మీకు నచ్చినంత తీసుకోవచ్చు. నేను 500 గ్రాముల చింతపండుని తీసుకొని ఇలా నీళ్ళతో కడిగి దాన్ని ఒక గిన్నెలో వేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న గింజలు, నారలు తీసేసుకుంటూ ముందుగానే నారలు, గింజలు తీసేసి మళ్ళీ నీళ్ళల్లో ఏమైనా గింజలు రాకుండా చూసుకొని ఇలా నీళ్ళతో కడిగి ఒక గిన్నెలోకి పెట్టి మందపాటి గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకుని మందపాటి గిన్నెలో ఈ చింతపండును వేసి ఒక 2 గ్లాసుల వాటర్ని తీసుకొని దానిలో వేసి బాగా ఉడికించాలి. ఎందుకంటే ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళతో చింతపండు అనేది ఉడుకుతుంది కాబట్టి పిప్పి అనేది తొందరగా ఎక్కువ అనేది వస్తుంది. కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు చింతపండుని ఇలా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిచ్చి పక్కకు పెట్టి బాగా చల్లారిన తర్వాత మనం గుజ్జును అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చేస్తే గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది. మనం చల్ల నీళ్ళతో నీళ్ళతో నానబెట్టి తీస్తే టైం అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నీళ్ళలో ఇలా ఉడికించి చింతపండు వేసి ఉడికిస్తే చింతపండు గుజ్జు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మళ్ళీ కొన్ని వాటర్ వేసి ఇలా చేత్తో మెదిపి పిప్పిని అనేది ఏమైనా గింజలు, నారలు ఏమైనా ఉంటే తీసేయండి. తర్వాత మిక్సీ జార్లో ఆ చింతపండుని వేసి ఒకసారి మొత్తం చింతపండుని, ఒకవేళ ఎక్కువ ఉంటే సగం సగం వేసుకోండి, తక్కువ ఉంటే ఒకటేసారి మొత్తం వేసుకొని చింతపండుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనం చేత్తో తీసి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇలా వేసి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇలా జాలి ఉన్న ప్లేటు పైన పెట్టి కిందంగా గిన్నె పెట్టి ఇలా చేత్తో అంటుంటే కిందికి అనేది పిప్పి వస్తుంది. ఒకవేళ ప్లేటుకి అంటుకుంటే కిందంగా మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ ఇదే విధంగా మొత్తం అయ్యే వరకు ఇలాగే గుజ్జు అనేది తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి వేసి ఆ గుజ్జును అనేది వేసి మందపాటి గిన్నె అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే కింద అడుగు మాడకుండా చూసుకోండి, లేకపోతే నాన్ స్టిక్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. ఆ చింతపండు గుజ్జులో ఒక 500 గ్రాముల చింతపండుకి ఒక 100 గ్రాముల నూనె పడుతుంది. ఒకవేళ మీరు తక్కువ కావాలంటే 50 గ్రాములు వేసుకోండి. నేనైతే 50 గ్రాముల నూనె వేసాను. తర్వాత 2 స్పూన్ల పసుపు, ఒక 4 పచ్చిమిర్చిని తుంచి వేయాలి. ఇలాగే కొంచెం బాగా ఆ చింతపండు పేస్ట్ అనేది నూనెలో బాగా ఉడికి పచ్చివాసన అనేది లేకుండా ఉండే వరకు బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత మిగిలిన గుజ్జులో కొన్ని వాటర్ వేసి జాలితో వడగడితే మనం ఈ రసంతో చింతపండు పులుసు చేసుకోవచ్చు. లేకపోతే మరి ఏదైనా కర్రీలోకైనా వాడుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ ఇంకా గుజ్జు అనేది ఇంకా మిగిలితే ఆ గుజ్జుతో మనం ఇత్తడి సామాన్లు కూడా తోముకోవచ్చు. చింతపండు అనేది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలా గుజ్జు అనేది బాగా ఉడికిన తర్వాత స్టవ్ మీద ఉన్న గుజ్జు అనేది ఉడికిన తర్వాత 2 స్పూన్ల దొడ్డుప్పు వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఉప్పు వేయకుంటే అంత టేస్ట్ అనేది రాదు. తర్వాత కొంచెం బెల్లం పొడి, ఒక 2 స్పూన్ల బెల్లం పొడిని కూడా వేసుకోవాలి.
మీ దగ్గర బెల్లం ఉంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. చింతపండు వేసినప్పుడు బెల్లం వేస్తే చింతపండులో ఉన్న పులుపు అనేది కొంచెం తగ్గి కమ్మదనం అనేది వస్తుంది బెల్లం వేయడం వల్ల. మనం ఈ పేస్ట్ అనేది అన్నంలో చింతపండు పులిహోరకైనా దేనికైనా సాంబారు ఏదైనా దేంట్లోకైనా రసంలోకైనా ఈ చింతపండు పేస్ట్ అనేది వాడుకోవచ్చు. తర్వాత అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకొని మీకు నచ్చినంత పులుపు ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం అన్నం మీద చేస్తున్నాను కాబట్టి అన్నం అనేది పొడి పొడిగా చేసుకొని 2 స్పూన్ల చింతపండు పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చింతపండు పేస్ట్ అనేది పైకి నూనె తేలే వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ అన్నంలో ఉన్న చింతపండు పేస్ట్కి మనం పోపు పెట్టాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, పల్లీలు, శనగపప్పు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు, కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. ఇంగువ పొడి వేయడం వల్ల చింతపండుకి ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. ఒకవేళ నిమ్మకాయ పులిహోర చేసినా కానీ పోపులో కొంచెం ఇంగువ పొడిని వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా గుడిలో మనకు ప్రసాదం పెట్టే టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు నచ్చపోతే స్కిప్ చేసుకోండి. ఇలా పోపు రెడీ అయిన తర్వాత పోపుని ఇలా అన్నంలో కలుపుకొని ఒకవేళ ఉప్పు అనేది తక్కువైతే కొంచెం వేసుకొని కలుపుకొని మీరు పూజలు చేసినప్పుడు ప్రసాదాలు చేసేటప్పుడు ఇలా మనం చింతపండుని పేస్ట్ తోటి ఎన్ని రకాలుగైనా అని మనం ప్రసాదాలైనా సాంబారు దేనిలోకైనా వాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.